హలో, అందరికీ నమస్కారం అండి. నేను మీ పద్మినీదేవి. ఇప్పుడు నేను ఒక సరికొత్త ప్రయోగంతో మీ ముందుకి వస్తున్నాను. అది ఏంటి అంటే, నేను చిన్నప్పటి నుంచి పాటలు అంటే చాలా ఇష్టంగా నేర్చుకొని పాడేదాన్ని. అన్నిటికంటే ముఖ్యంగా ఎస్ జానకమ్మ గారు చిన్నప్పటి నుంచి ఆవిడ పాటలు అంటే ఇష్టం కాబట్టి అప్పట్లో రేడియోలోనో లేదంటే నేను చిన్నప్పుడు నేను పెరిగింది ఒక పల్లెటూరులో, అంటే బొబ్బిలి తాలూకా బలిచిపేట పక్కన ఉన్న పలగర అనే ఒక చిన్న పల్లెటూరులో పెరిగాను. అక్కడ ఏంటంటే వినాయక చవితి కానీ లేదా ఏదైనా కొన్ని ఫంక్షన్లప్పుడు గ్రామ్ఫోన్ రికార్డ్స్ వేసేవారు. ఇప్పుడు రకరకాల పాటలను ప్లే చేసేవారు. సో అలా ఆ పాటలు అన్నీ వింటూ రేడియోలోనూ ఇలా గ్రామ్ఫోన్ రికార్డ్స్లోనూ వింటూ చాలా చాలా రకాలైన పాటలు నేర్చుకునేదాన్ని. అంటే అందరి పాటలు పాడేదాన్ని, కానీ ఎక్కువగా జానకమ్మ గారంటే ఇష్టం కనుక ఆమె పాటలు నేర్చుకునేదాన్ని. అయితే నేను నాకు నేనుగా గమనించింది, ఎవరి పాట అయితే పాడతానో ఇంచుమించు 100% కాకపోయినా కొంతవరకు నా వాయిస్ ఆటోమేటిక్గా వాళ్ళని అనుకరించి పాడుతున్నట్లుగా మారుతుందన్నమాట. కాకపోతే దీనికి నాకు కూడా ఒక అంటే ఇది నిజమా కాదా అనేది తెలుసుకోవాలి ఉన్నది. కాబట్టి ఒక టెస్ట్గా నా కోసం నేనుగా ఒక టెస్టింగ్గా ఈ వీడియో చేస్తాను. ఓకేనా? ప్రస్తుతం నేను ఒక 5 ఫీమేల్ సింగర్స్ వాయిస్ని కొంచెంగా పాడదాం అనుకుంటున్నాను. అందులో ముందుగా మన సుశీలమ్మ గారు పాడిన వినాయక నీ మూర్తికి మా మొదటి ప్రణామం అనే పాటను పాడతాను. వినాయక నీ మూర్తికి మా మొదటి ప్రణామం. వినాయక నీ మూర్తికి మా మొదటి ప్రణామం. నీవు కొలువున్న మా మనసే నిరతము ఆనందధామం. నీవు కొలువున్న మా మనసే నిరతము ఆనందధామం. వినాయక నీ మూర్తికి మా మొదటి ప్రణామం. వినాయక నీ మూర్తికి మా మొదటి ప్రణామం. ఇకపోతే రెండవ పాటగా నాకు ఎంతో ఇష్టమైన మన స్వర్గీయ ఎస్ జానకమ్మ గారి పాట శ్రీవారి ప్రేమలేఖ మూవీ నుంచి తొలిసారి మిమ్మల్ని చూసింది మొదలు. ఈ పాటని పాడమంటాను. శ్రీమహారాజ మార్తాండ దేశ ప్రియానంద భోజ ఈ శ్రీచరణ భోజములకు ప్రేమతో నమస్కరించి నివరించి నీ గురించి ఎన్నో
గల విన్నపములు సంధ్యారాగం చంద్రహారతి పడుతున్నవి మసక చీకటి మధ్యమావతి ఆడుతున్న వేళ ఓ శుభముహూర్తాన కలిసారి మిమ్మల్ని చూసింది మొదలు కదిలాయి మదిలోన ఎన్నెన్నో కథలు ఎన్నెన్నో కథలు అచ్యుతానంద జో జో ముకుంద లాలి పరమానంద రామ గోవింద జో జో. ఇదండి మన జనగామ గారి పాట, జనగామ గారి పాట అండి. ఇక మూడవ పాటగా శ్రీమతి స్వర్గీయ వాణిజ్యరం గారు శృతిలయలు చిత్రం గురించి పాడిన ఆలోకయే శ్రీ బాలకృష్ణ. ఆలోకయే శ్రీ బాలకృష్ణం ఆలోకయే సఖీ ఆలోకయే శ్రీ బాలకృష్ణం సఖీ ఆనంద సుందర తాండవ కృష్ణం సఖీ ఆనంద సుందర తాండవ కృష్ణం ఆలోకయే శ్రీ బాలకృష్ణం చరణాని ప్రణితాను పురకృష్ణం సరసంగత కనక కంకణ కృష్ణం చరణాని ప్రణితాను పురకృష్ణం సరసంగత కనక కంకణ కృష్ణం కింకిణీ చాల ఘనఘనిత కృష్ణం కింకిణీ చాల ఘనఘనిత కృష్ణం లోక సంచిత తారావళి మౌక్తిక కృష్ణం మౌక్తిక కృష్ణం ఆలోకయే సఖీ ఆలోకయే శ్రీ బాలకృష్ణం. ఇది వాణిజ్యరం గారు పాడిన పాట కదండి. నెక్స్ట్ వచ్చేసి మన శైలజమ్మ గారు పాడిన సూత్రధారులు చిత్రం నుంచి జోల జోలమ్మ జోల ఈ పాట పాడబోతున్నాను. ఓకేనా? కృష్ణ
ఇది మన ఎస్పి శైలజమ్మ గారి పాట. ఇక ఈ వీడియోలో చివరిగా నేను అనుకరించబోయే పాట మన ఆశా భోంస్లే గారు పాడిన ఒక పాట. అది ఏంటంటే, ఓ ప్రేమ నాలో నువ్వే ప్రేమ నవ్వే ప్రేమ, అశ్వమేధం మూవీ నుంచి ఈమె పాడారు సుబ్రహ్మణ్యం గారితో, మన ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారితో. సో ఈ సాంగ్ కూడా నేను ట్రై చేస్తాను, అది పాడి పాటిస్తాను, ఒకసారి వినండి, ఓకేనా? చాలు ఫరాతి హంసనే గలో ఎండే చల్లగా, ఒలువ చాట అందగత్తలో వయసే వెచ్చన, వసంత పొద్దేను తానే తలంటలి పోయనా, వరుధిని సోయగాన స్వరాలని మీటనా, నువ్వు కళ్ళకొస్తే తెల్లారే కాలం, నిన్ను చూడాలంటే కొండకి దీపం, నువ్వు కలిసంటే నిండింది రాగం, రెండు గుండెల్లోన తప్పింది తాళం, మురిసింది తార ఉదాకాశంలో. ఓ ప్రేమ నాలో నువ్వే ప్రేమ నువ్వే ప్రేమ, నువ్వే పూసే రాలే ప్రేమ తెలుసా, ఓ మైనా ఇంకా నేనేమైనా నీకేమైనా గాలే వేచి కూలే ప్రేమ తెలుసా, అధరాలు నెల అందం అధరాలు గంధిస్తే, ఉదరాలు చుమ్మ చుంభం ఉరుపాలు పిండిస్తే, ఒక నాటు అరవాటు అలవాటుగా మారే వేళ, ఓ ప్రేమ నాలో నువ్వే ప్రేమ నువ్వే ప్రేమ, నువ్వే పూసి జాలే ప్రేమ తెలుసా, ఓ మైనా. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. అంటే నాకు నేనుగా ఇప్పుడు ఈ వీడియోని టెస్ట్ చేసుకోవాలి, ఓకే? ఒకవేళ నాకు కానీ కనిపిస్తే నేను వైవిధ్యవంతంగా, అంటే పూర్తిగా కాకపోయినా కొంతవరకు అయినా అనుకరించగలుగుతాను ఎవరికి వారి విధంగా, అంటే అప్పుడు మళ్ళీ మరొక వీడియోని, అంటే ఇంకా వేరే ఫీమేల్ సింగర్స్ చాలామంది ఉన్నారు కదా, అంటే జగ్గి గారు, లీల గారు, సునీత గారు, చిత్రమ్మ, ఇంకా మన లతా మంగేష్కర్ గారు, ఇంకా అలా కొంతమంది మళ్ళీ నేను వీడియో తీసి పెడతాను, ఓకేనా? మీకు కనుక నచ్చితే చాలా చాలా ధన్యవాదాలండి. ప్లీజ్ సపోర్ట్ మీ ఆల్వేస్ యువర్ పద్మినీదేవి. మీ ఆశస్సులతో, సపోర్ట్తో, ఎంకరేజ్మెంట్తో ఇంకా ముందుకు వెళ్ళాలని మనసారా ఆ భగవంతుని కోరుకుంటున్నాను. నా శ్రేయోభిలాషులంతా నాకు పూర్తి సహాయ సహకారాలు అందించి ముందుకి నడిపిస్తారని చాలా ఆశపడుతున్నాను. పద్మినీదేవి.